Lost my burner phone, but that's a throwaway. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మన జక్కన్న దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ పాన్ ఫ్రెండ్ సినిమా వారణాసి కోసం ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకే ఈ సినిమా అనౌన్స్ చేసిన రోజు నుంచే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. మహేష్ బాబు కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలోనే మరో మైలురాయిగా నిలుస్తుందనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తుంది. అయితే ఈ భారీ ప్రాజెక్ట్ విషయంలో ఒకే ఒక్క అంశం మాత్రం అభిమానులను ఎప్పటి నుంచో కలవరపెడుతుంది. అదే అనుకున్న టైంకి సినిమా రిలీజ్ అవుతుందా అని. Lost my burner phone, but that's a throwaway. రాజమౌళి సినిమాల చరిత్రను పరిశీలిస్తే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన ఎంత పక్కా ప్లానింగ్ తో షూటింగ్ ప్రారంభించినా చివరికి విడుదల తేదీ మాత్రం చాలాసార్లు మారిపోయింది. బాహుబలి 2, RRR వంటి భారీ చిత్రాలు అన్నీ కూడా ప్రకటించిన తేదీల కంటే ఆలస్యంగానే ప్రేక్షకుల ముందుకొచ్చాయి. కారణం ఒకటే, రాజమౌళి ఎక్కడా రాజీపడరు. ఒక్క సన్నివేశమైనా తనకు పూర్తిగా సంతృప్తి కలిగే వరకు మళ్లీ చిత్రీకరిస్తారు. విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్, ప్రతి చిన్న విషయానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. అందుకే ఆయన సినిమాలు ఆలస్యమైన చివరికి అద్భుతమైన ఫలితాన్ని అందిస్తాయి. అదే కారణంతో ఇప్పుడు వారణాసి విషయంలో కూడా అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి. మహేష్ బాబు చివరిసారిగా గుంటూరు కారంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆ సినిమా తర్వాత దాదాపు 3 సంవత్సరాలుగా ఆయన మరో సినిమా విడుదల కాలేదు. ఈ గ్యాప్ ఇప్పటికీ అభిమానులకు చాలా పెద్దదిగా అనిపిస్తోంది. అందుకే ఈసారైనా సినిమా చెప్పిన సమయానికి రావాలని ప్రతి అభిమాని కోరుకుంటున్నారు. మరోసారి వాయిదా పడితే ఎదురుచూపులు మరింత పెరుగుతాయని వారు భావిస్తున్నారు. అయితే అభిమానుల ఆందోళనకు స్వయంగా రాజమౌళి చెక్ పెట్టారు. ఇటీవల జరిగిన కార్యక్రమంలో సినిమా షూటింగ్ గురించి మాట్లాడిన ఆయన అక్టోబర్ చివరి నాటికి మొత్తం చిత్రీకరణ పూర్తవుతుందని స్పష్టం చేశారు. ఇప్పటికే సినిమాలో అత్యంత కీలకమైన యాక్షన్ సన్నివేశాలు, ప్రధాన ఎపిసోడ్లు పూర్తి చేశామని తెలిపారు. ప్రస్తుతం మిగిలి ఉన్న లింకింగ్ సీన్లు, కొన్ని ప్యాచ్ వర్క్స్ మాత్రమే పూర్తి చేయాల్సి ఉందని చెప్పారు. అవి కూడా త్వరలోనే పూర్తవుతాయని, ఆ తర్వాత షూటింగ్ కు పూర్తిగా గుమ్మడికాయ కొట్టేస్తామని ఆయన చెప్పడం అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. Lost my burner phone, but that's a throwaway. అయితే షూటింగ్ పూర్తయిందంటే పని అంతా అయిపోయినట్టే కాదు. రాజమౌళి సినిమా అంటే అసలు ప్రయాణం అప్పుడే మొదలవుతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఈ సినిమాకు చాలా కీలకం. విజువల్ ఎఫెక్ట్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్, సౌండ్ డిజైన్, డబ్బింగ్, రికార్డింగ్, కలర్ గ్రేడింగ్ వంటి అనేక పనులకు నెలల తరబడి సమయం పడుతుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సినిమా రూపొందించాలంటే ఈ దశలో ఏమాత్రం తొందరపడే అవకాశం ఉండదు. అలాగే ఈ సినిమా ప్రమోషన్స్ కూడా సాధారణంగా ఉండే అవకాశమే లేదు. ఇది కేవలం తెలుగు సినిమా కాదు, ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే భారతదేశంతో పాటు అమెరికా, యూరప్, జపాన్, చైనా, ఆస్ట్రేలియా, మధ్యప్రాచ్యం వంటి అనేక దేశాల్లో భారీ ప్రచార కార్యక్రమాలు నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహేష్ బాబు కెరీర్లో ఇదే తొలి పాన్ వరల్డ్ మూవీ కావడంతో ఆయనను అంతర్జాతీయ ప్రేక్షకులకు మరింత చేరువ చేయడానికి ప్రత్యేకమైన మార్కెటింగ్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. రాజమౌళి మార్కెటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా విడుదలకు చాలా నెలల ముందే ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచడం ఆయనకు బాగా తెలుసు. చిన్న వీడియో అయినా, ఒక పోస్టర్ అయినా, ఒక ఇంటర్వ్యూ అయినా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చేయడంలో ఆయనకు ప్రత్యేకమైన శైలి ఉంది. ఇప్పటికే విడుదల చేసిన బాహుబలి టార్చ్ బేరర్ మేకింగ్ వీడియోకు వచ్చిన స్పందనే అందుకు నిదర్శనం. ఆ వీడియో విడుదలైన కొద్ది గంటల్లోనే సోషల్ మీడియా మొత్తం దాని గురించే చర్చ జరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది దాన్ని వీక్షించారు. రాజమౌళి మరోసారి తన మార్కెటింగ్ స్ట్రాటజీ ఎంత బలంగా ఉంటుందో చూపించారు. Lost my burner phone, but that's a throwaway. ఇక సినిమా బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరగబోతోందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం నిర్మాతలు ఎలాంటి హడావిడిగా హక్కులు అమ్మే ప్రయత్నం చేయడం లేదు. సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత మార్కెట్ మరింతగా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. ట్రైలర్తోనే సినిమా స్థాయి ప్రపంచానికి స్పష్టంగా తెలిసిన తర్వాత డిస్ట్రిబ్యూషన్, ఓటీటీ, శాటిలైట్, డిజిటల్ హక్కులకు రికార్డు స్థాయి డిమాండ్ ఏర్పడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే డిసెంబర్ నుంచి బిజినెస్ కార్యకలాపాలు మరింత వేగం అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా విడుదల కోసం తాత్కాలికంగా 2027 ఏప్రిల్ 7వ తేదీని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే పూర్తి స్పష్టత వస్తుంది. రాజమౌళి ఇప్పటికే షూటింగ్ షెడ్యూల్ పై స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో అభిమానులు మాత్రం ఈసారి విడుదల విషయంలో పెద్దగా ఆలస్యం ఉండదనే ఆశతో ఉన్నారు.
మరోవైపు మహేష్ బాబు కూడా ప్రస్తుతం తన పూర్తి దృష్టిని ఈ సినిమాపైనే కేంద్రీకరించినట్లు సమాచారం. వారణాసి విడుదలై ప్రేక్షకుల స్పందన చూసే వరకు కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచన లేదని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖ దర్శకులు మహేష్ ను కలిసి కథలు వినిపించినప్పటికీ ఎవరికి స్పష్టమైన హామీ ఇవ్వలేదని టాక్. రాజమౌళి సినిమా పూర్తయ్యాకే తదుపరి ప్రాజెక్టుపై నిర్ణయం తీసుకోవాలని మహేష్ బాబు భావిస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. Lost my burner phone, but that's a throwaway. మొత్తానికి వారణాసిపై ఉన్న అంచనాలు రోజు రోజుకి మరింత పెరుగుతున్నాయి. రాజమౌళి ఇచ్చిన తాజా క్లారిటీతో షూటింగ్ విషయంలో అభిమానులకు కొంత ఊరట లభించినా అసలు పరీక్ష మాత్రం రిలీజ్ డేట్ వరకు కొనసాగనుంది. అయితే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సినిమా కోసం రాజమౌళి, మహేష్ బాబు ఇద్దరు తమ కెరియర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా పనిచేస్తున్నారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల చూపు ఇప్పుడు ఒక్క వారణాసిపైనే నిలిచింది.